అని మాళిగే పురత్తమ్మ పరీక్షలు పెట్టదండి. కన్యస్వాములు శ్రద్ధగా ఉండాలి. కానీ అలాంటి ఇది కొంచెం ఒక చిన్న అపోహ మాత్రమే ఇది. కానీ కన్యస్వామి యాత్ర కఠినంగా ఉంటుంది. అడుగడుగున పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే తెలియకుండా నడిచేది కదా. ఒక దారి మనం నడుస్తూ ఉంటే చిన్నపిల్లలు పడి లేసి ఎలా చేస్తుంటారో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ దీక్ష సమయంలో ఏవేవో ఆలోచనలు వస్తుంది. ఇది ఒక కన్యస్వామికి మాత్రమే కాదండి, కన్య యాత్ర చేసిన వాళ్ళకి, మళ్ళీ 18వ సారి యాత్ర చేసే వాళ్ళకి కూడా చాలా ఆటంకాలు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ స్మూత్గా అన్నింటినీ తీర్చేస్తాడు అయ్యప్ప. ఇంకా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి కోసమే. కానీ మాళిగే పురత్తమ్మకు కన్యస్వామి ఆటంకానికి సంబంధమే లేదు. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తీసేసేయండి. కన్యస్వామి అంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి వారు, చాలా ఇష్టమైనటువంటి వారండి కన్యస్వామి అంటే అయ్యప్ప. ఇంకా చాలామంది భోజనాలు అప్పుడు బాగా ఫోర్స్, కన్యస్వామి తిను 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 అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేస్తారు. అలా ఎవరైనా కన్యస్వాములు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఏం చేస్తారంటే, వాళ్ళు వడ్డించిన వాళ్ళని లాగి కింద కూర్చోబెట్టేసి ఆకులు మీరు లేసి వెళ్ళిపోండి. అప్పుడు ఆ నొప్పి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మన సైజు చిన్న సైజు ఉంటుంది, ఎక్సో ఎల్లో XXL XXL ఉంటుంది. ఆ పొట్ట అంతే ఉంటుంది. కానీ కన్యస్వామి అవగానే బాణపొట్ట అయిపోదు. కాబట్టి ఎవరిని ఫోర్స్ చేయకూడదు. కన్యస్వామి చాలా ఇష్టమైనటువంటి వారు. మీ గురించి అతను బాధపడకూడదు, ఇతని వల్ల నేను ఇబ్బంది పడ్డానని. కన్యస్వామి ద్వారా బాధ కూడా పెట్టించుకోకూడదు. శరణమయ్యప్ప.